ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాక చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. మొన్నటి వరకు రుషికొండ అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇప్పుడు వైసీపీ కార్యాలయాల అంశం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముక్కును వేలేసుకునేలా చేస్తుంది. మొత్తం 26 జిల్లాల్లో చాలా రకాల ఆల్మోస్ట్ 42,000 ఎకరాల భూమిని కూడా కేవలం కార్యాలయాలకే కేటాయించుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు. నమస్కారం అండి ప్రసాద్. నమస్తే అమ్మా. 2 రోజుల నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయాల అంశం అయితే రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తూ ఉందండి. మొదటిగా తాడేపల్లిలో ఉన్న దాన్ని కూల్చివేయడం జరిగింది. అప్పటి నుంచి మరి వైసీపీ అయితే రివర్స్ ప్రచారం మొదలుపెట్టింది, ఇది కక్ష సాధింపు చర్య అని. అంటే ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే, అంటే ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని కార్యాలయాలు కడుతుంటే మరి ప్రభుత్వం మారితే ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉండేది. కానీ దీన్ని ఎట్లా కక్ష సాధింపు చర్యగా వైసీపీ మలుచుకొని ప్రచారం చేస్తుంది. ఇప్పటికే మంత్రులు వేల కొద్దీ భూములను దోచేసుకోవడం మనం చూసాం. రాష్ట్ర కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని ఇలా వాడుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటమ్మా, వీళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రతి మరుక్షణం నుంచి కూడా వీళ్ళు కేవలం దాచుకో వరకే, కానీ ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల క్షేమం గురించి కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ లేకపోతే ఈ యొక్క సంపదను సృష్టించడం కోసం కానీ ఇండస్ట్రీస్ తీసుకోవడం కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం కోసం కానీ ఏమీ పనిచేయలేదమ్మా. కేవలం వీళ్ళు వచ్చిన కాడి నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ రూపాన్ని దోచుకోవాలి, ఇటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్, సో దీని మీద పడ్డారు. రెండోది ప్రధానంగా మీరు చెప్పినట్టుగా ఇక్కడ 2 సంఘటనలమ్మా. ఒకటి అధికార దోపిడీ, ఒకటి అనాధికార దోపిడీ. ఇప్పుడు అధికార దోపిడీ అని చేస్తే మీరు చెప్పినట్టుగా ఈ యొక్క 26 జిల్లాల్లో ఈ పార్టీ కార్యాలయాల కోసం 1 నుంచి 2 ఎకరాల స్థలాలు, ఆ విధంగా మొత్తం 26 జిల్లాల్లో దగ్గర 42.44 ఏకర్స్ అంటే 42 ఎకరాల చిల్లర వీళ్ళు దోచేశారు. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకుని దగ్గర ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు లీజుకి కేవలం సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు. ఇది ఆ యొక్క ఎకరం స్థలానికి ఎంత? 1000 రూపాయలమ్మా రెంట్. ఆ విధంగా తీసేసుకుని ఈ విధంగా చూశారు కదా, ప్రతి చోట కూడా ప్యాలెస్లే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒక పిచ్చి పరాకాష్ట కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రపంచంలో ఎవరికి లేనంత భవంతులు నాకు ఉండాలి, ఎవరికి లేనంత ఆస్తులు ఉండాలి. సో ఆ విధంగా పార్టీ కార్యాలయాలను కూడా చూస్తే కూడా మీరు ఆ యొక్క స్ట్రక్చర్ చూసినా కూడా ఆర్కిటెక్చర్ చూసినా కూడా క్లీన్గా అర్థమవుతుంది మీకు. అవి కేవలం ఒక భవంతుల స్టైల్లో ఆ డూమ్స్ గీమ్స్ ఏదో రాజప్రసాదాలను తలపించేలాగా ఆయన కట్టడాలు చేశారు. సో అది ఇంకా అనాధికారంగా అంటే మీరు చూశారు కదా, ఇటు చెరువులు, గుట్టలు, కొండలు, ల్యాండు, శాండు, వైను, మైను, ప్లస్ అసైన్డ్ ల్యాండ్సు, పోరంబోక్ ల్యాండ్సు, ప్లస్ ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ఏ విధంగా వైసీపీకి సంబంధించిన నాయకులు, మంత్రులు, ఏ విధంగా ఈవెన్ చీఫ్ సెక్రటరీ కాడి నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఏ విధంగా దోచేశారో మీరు చూశారు. సో ఇది ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క 26 జిల్లాల్లో కూడా కట్టినవన్నీ కూడా ఎక్సెప్ట్ ప్రకాశం జిల్లాలో కట్టిన దానికి మాత్రమే ఒక ప్రాపర్గా అనుమతులతో కట్టారు. మిగతా 25 జిల్లాల్లో కూడా అన్నీ అనాధికారికంగా, అన్నీ అన్అఫిషియల్గానే, అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం విలువైన భూముల్ని ఆ విధంగా 1000 రూపాయల లీజుకి ఎకరానికి తీసేసుకుని ఆ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సో మొన్న తాడేపల్లిలో జరిగింది కూడా ఈ విధంగా జరిగింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దాన్ని కూల్చివేయడం జరిగింది. ఎమ్మటే ఇప్పుడు దానికి ఒక రాజకీయ రంగు పులిమేసేసి సో మిగతా 25 జిల్లాల్లో కూడా కట్టిన కట్టడాలన్నీ కూడా ఈ విధంగా కట్టారు కాబట్టి సో ఈ విధంగానే వీటిలన్నింటినీ కూడా ఎక్కడ కూలదోలుస్తారనే ఒక దురుద్దేశంతో, ఒక దుగ్ధతోటి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది కావాలని ఇప్పుడు వచ్చిన ఈ కూటమి పార్టీ ఏదైతే తెలుగుదేశం కూటమి పార్టీ ఉందో వీళ్ళు రాజకీయ కక్షతోటి మా యొక్క పార్టీ ఆఫీసులను కూల్చేస్తున్నారని ఒక కొత్త నాటకానికి తెరదీశారు. ఇది ఒక దుష్ప్రచారం మాత్రమే. అంటే ఏంటంటే అఫెన్స్లో ఉన్న వాడిని డిఫెన్స్కి తీసుకెళ్ళడం అన్నమాట. సో మళ్ళీ ఇట్లన్నింటిని కూడా ఎక్కడ కొట్టేస్తారని చెప్పి ఈ విధంగా ఆరోపణలు చేస్తే వాళ్ళు భయపడి ఇంతటితో ఆపేస్తారు, ఆగిపోతారు, మన యొక్క ఈ కార్యాలయాల దృష్టికి రారు, వాటిని ఏమీ చేయరనే ఒక భావంతో చేస్తున్నారు. కానీ ఒకటి ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఏదైతే ప్రాథమిక దశలో ఉందో మీరు చెప్పినట్టుగా జస్ట్ కింద ఫౌండేషన్ వేసి ఏదో ఒక పిల్లరు వేసిన వాటిని డెఫినెట్గా కొట్టేయాలి, నో డౌట్. కానీ
పూర్తిగా కంప్లీట్ అయిన బిల్డింగ్స్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ 70-80% అయిన బిల్డింగ్స్ని కూడా కట్టడం అన్నది సబబు కాదు నా ఉద్దేశం. ఎందుకంటే అతను ఏదో చేశాడు, వచ్చి రాగానే ఏదైతే ఆ బిల్డింగ్ని పడగొట్టేశాడో, ఆ ప్రజావేదికను పడగొట్టేశాడో, సో ఆ విధంగా, ఎందుకంటే బాబు గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బాబు గారు. సో బాబు గారి యొక్క విజన్ డిఫరెంట్. ఆయన ఒక విజనరీ లీడరు. ఆయన ఒక ఎంతసేపు కూడా ఆయన దృష్టి ఎప్పుడు డెవలప్మెంట్ మీదే దృష్టి ఉంటుంది కాబట్టి ఇటువంటి విధ్వంసకరమైన రాజకీయాలు చేయరు. కాబట్టి నేనేమంటానంటే ఆ కట్టిన బిల్డింగ్లన్నింటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం ఏదైనా సరే ఎక్కడెక్కడ వాళ్ళకి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆఫీసులకు కానీ లేకపోతే ఏదైనా ప్రాథమిక హెల్త్ సెంటర్లకు కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్స్ కానీ, సో వాళ్ళకి ప్రభుత్వానికి ఎక్కడైతే వాళ్ళకి నీడీ ఉందో, ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బిల్డింగ్స్ ఉపయోగపడతాయో వాటి కింద మార్చుకుని వాటిని ఆఫీసుల కింద కాకుండా, వైసీపీ ఆఫీసులు కాకుండా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ విధంగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ కట్టడాలు ఆల్మోస్ట్ చూస్తే మనం ఆ యొక్క క్లిప్పింగ్స్ అవి చూస్తుంటే ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లోనే ఉన్నాయి అన్నీ కూడా. సో కాబట్టి అతను ఏదో చేశాడని అదే పందాన్ని మనం కూడా వెళ్ళడం మంచిది కాదు. సో అది ఎందుకు పాడు చేయడం, ఈ విధంగా ఉపయోగించుకోవడం బెటర్. అప్పుడు రేపొద్దున ఇటు ప్రజల నుంచి కానీ ఇటు వేరే ఎవరి నుంచి కూడా ఒక వ్యతిరేకత రాదు. రెండవది వచ్చి మంచి పని చేస్తున్నారులే వీళ్ళు, దీన్ని సద్వినియోగం చేస్తున్నారనే భావన వస్తుంది. ఇంకా ఈ కూటమి పార్టీకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఇంకా ప్రజలు కూడా హర్షిస్తారు. సో అతను చేశాడనే పని మనం చేయాలనుకోవడం కూడా అది తప్పు కాదు. రెండోది ఏంటంటే అంటే వీళ్ళు చూస్తే వీళ్ళ యొక్క కుటిలయత్నాలు ఎలా ఉంటాయన్నమాట. సో ఏదో విధంగా మసిపూసి మారేడుగా చేసేసి ఇప్పుడు ఈ విధంగా ముద్ర వేస్తే ఇగో వీళ్ళ విధంగా రాజకీయ కక్ష సాధన చేస్తున్నారు, మా యొక్క కార్యాలయాలను పగలగొట్టేస్తున్నారు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నారని చెప్పి ఏదో విధంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో కాస్త సానుభూతి పొందడానికి వాళ్ళు వేస్తున్న ఈ నక్కజిత్తులకి ఒక విధంగా చెక్ పెట్టినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ అతనికంటూ ఒక వర్గం ఉంది, అతనికంటూ కొంతమంది ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇతను తప్పు చేసినా ఒప్పు అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ దృష్టిలో కూడా మనం ఎందుకు ఈ విధంగా దోషులుగా పరిగణింపబడాలంటే ఈ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం బెటర్. హ్యాండ్ ఓవర్ చేసుకుని చేస్తేనే బెటర్ అమ్మా. రైట్. ఇప్పుడు మనం అందరికీ ఒకటే డౌట్ వస్తుంది సార్, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని భూ ఆక్రమణలు చేసింది, ఇంత అక్రమ కట్టడాలు కట్టింది, రుషికొండ అంశం కావచ్చు, ఇదంతా ప్రభుత్వం మారితే బయటపడదా, ఎందుకు ఇంత డేర్ చేసింది, అంటే నిజంగానే అవి అక్రమ కట్టడాలు కాదా, నిజంగానే గవర్నమెంట్ మరి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా అని చాలామందిలో కూడా ఒక సందేహం కలుగుతోంది. అండ్ కొంతమంది అక్రమ కట్టడాలు కాకపోతే మరి వైసీపీ కోర్టుకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా, అలా కూడా వెళ్ళొచ్చు కదా అని కొంతమంది మాట్లాడుకున్న పరిస్థితి. అసలు మరి ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అక్రమ కట్టడాలు కట్టారు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఒకటమ్మా, అతను పగటి కళ్ళకు అన్నాడమ్మా. అతను ఏమనుకున్నాడంటే నేనే శాశ్వత ముఖ్యమంత్రిని అనుకున్నాడు. మీరు అంత ముందు కూడా చూస్తే కూడా అతను ఒక శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా కూడా అనౌన్స్ చేసుకున్నాడు. కానీ అది చెల్లదని చెప్పి తర్వాత ఏదో ఒక అమెండ్మెంట్ కోర్టులో అయ్యి ముట్టుగా వేయడంతో దాన్ని మళ్ళీ విరమించుకున్నాడు. సో అదేవిధంగా ఏంటంటే ఒక 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో నేనే ముఖ్యమంత్రిని, ఇంక రాష్ట్రాన్ని నాకు తిరుగులేదు కాబట్టి ఈ విధంగా రాజప్రసాదాలన్నీ కట్టేసుకుంటాను ఎక్కడ పడితే అక్కడ, నా ఆఫీసులన్నీ కూడా నా ఇంటిని నా భవంతుల్ని తలపించేలాగా అదే రాజప్రసాదాల్లాగా ఉండాలని చెప్పి ఆ తలపుతోటే కట్టాడు. చివరికి అతను కళ్ళన్నీ కూడా పగటి కళ్ళు అయిపోయినాయి. సో ఈ విధంగా అధికారం కోల్పోవడంతో దిక్కులేని పరిస్థితిలో ఇప్పుడు ఈ విధమైన ఎదురుదాడికి తిరుగుతున్నారు. ఏది రాజకీయ కక్షతోటి ఇలా పగలగొడుతున్నారు. ఏదేమైనా ఒకటమ్మా, ప్రజలు ఎవరైతే వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ ప్రాణ ధన మానాలు పోగొట్టుకున్నారో, ఎవరైతే ఇన్ని రోజులు బానిస బతుకులు బతికారో, కనీసం వాక్ స్వాతంత్రం లేకుండా వాళ్ళకి ఇష్టమైన పార్టీకి సపోర్ట్ చేసుకోకుండా వాళ్ళ ఇష్టమైన పార్టీ జెండా ఇంటిపైన కట్టుకోవడం కూడా వీలు లేకుండా ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో ప్రజలందరి యొక్క ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా ఉన్నాయి. డెఫినెట్గా తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం అధినాయకుడు కానీ ఎలక్షన్లో చెప్పిన విషయంలో, మీటింగ్లో చెప్పిన విషయంలో డెఫినెట్గా మేము వస్తే వీళ్ళ తాట తీస్తాం, డెఫినెట్గా వీళ్ళ అన్యాయాలన్నీ బయటకు తీస్తాం, వీళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పారు. కాబట్టి ప్రజలు కూడా ఆ దిశగానే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ నాన్చుడి వ్యవహారాన్ని మాన్చేసి ఏదైతే ఇప్పుడు అధికారం చేపట్టిన ఈ కూటమి ఏదైతే ఉందో వీళ్ళు అంటే వాళ్ళగా మరీ భౌతికంగా దాడులు చేయడం, మానహరణం చేయడం, మళ్ళీ ఆ ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా కేవలం చట్టపరంగా, ఎందుకంటే వీళ్ళు ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలాగా ప్రతి అసలు కనీసం రాజకీయ స్పృహగా వదిలేసేయండి, అసలు ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా వీళ్ళు దోచేశారు, దాచేసుకున్నారు
అనేది అందరికీ అర్థమవుతుంది. అన్ని రంగాల్లోనూ అవినీతి, అన్ని విధాలుగా దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళ అవినీతి చాలా బట్టబయలైంది. అంటే చాలా రైట్ రాయల్గా చేసేసారు వీళ్ళు. అంటే ఏంటి, ఒక పగటి దొంగ ఎవతో పగటి వేళ ఏ విధంగా ధైర్యంగా దొంగతనం చేస్తాడో ఆ విధంగా చేసేసారు. కాబట్టి ఇది ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనపడుతుంది, తెలుస్తుంది, తెలుస్తూనే ఉంది, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ దిశగా వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి, ప్లస్ మీరు చెప్పినట్టుగా ఈ బిల్డింగ్స్, ఈ పార్టీ కార్యాలయాలు కట్టడానికి దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ కానీ లేకపోతే ఆ తహసీల్దారులు కానీ, ఆ సంబంధించిన ఆ కలెక్టర్లు కానీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, అసలు ఏ విధంగా వీళ్ళు అనుమతులు ఇచ్చారు. సో వీళ్ళందరినీ ముందు శిక్షించాలమ్మా, వీళ్ళందరినీ కటకటాల వెనకాల పంపించాలి. సో అప్పుడు ఒక విధమైన వ్యవస్థలో ఒక మార్పు వస్తుంది, వ్యవస్థలో ఒక విధమైన భయం బయలుదేరుతుంది. అండ్ మీరు చెప్తున్నట్టు అవన్నీ కూడా ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేసి కట్టారు అంటే ఒక అర్థం ఉంటుంది. అవన్నీ గతంలో మరి హాస్పిటల్స్కి కేటాయించినవి కావచ్చు, బోట్ రిపేర్ల కోసం కేటాయించినవి కావచ్చు, ఇలా కొన్ని విజయనగరం రాజులకి తరతరాల నుంచి వచ్చే భూములు కావచ్చు, వీటన్నిటికీ కూడా గతంలో కొన్నిటిని కేటాయించి ఇప్పుడు వాటి ప్లేస్లో ఇవి కట్టడం జరిగింది. కొన్ని శ్రీకాకుళంలో అయితే ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలోనే కార్యాలయం కడుతున్నారు. సో అంటే ఆల్రెడీ అలోకేట్ చేసిన వాటిల్లో కూడా కట్టడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఇది ఇంక పరాకాష్టమ్మా. ఇప్పుడు ఒకటమ్మా, ఒక విధి విధానం లేనివాడు, ఒక పద్ధతిని పాటించినవాడు, ఒక ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనివాడు, చట్టాల మీద గౌరవం లేనివాడు ఇంక ఈ విధంగానే తప్పించి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఒకటని కాదు కదా, మీరు A to Z వరకు ఏది తీసుకున్నా కూడా ఈ గవర్నమెంట్ ఈ 5 ఏళ్లలో ప్రతిదీ కూడా అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద లానే చేశారు కదా. ఎక్కడైనా ప్రజలకు మర్యాద ఇచ్చారా, లేకపోతే ప్రభుత్వానికి మర్యాద ఇచ్చారా, ప్రజాస్వామ్య విలువలకు మర్యాద ఇచ్చారా, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా? సో ఎక్కడ కూడా వీళ్ళు చట్టం ఏదో వాళ్ళ చుట్టం అన్నట్టుగా వాళ్ళు మేమేదో ఈ చట్టానికి లేకపోతే ఇట్లన్నిటికీ కూడా మేము అతిథులం, ఇదేదో మా సొంత జాగీరు, ఏదో మా అబ్బ జాగీరు, ఇది మా సొంత ఓన్ ప్రాపర్టీస్ అన్న రీతిలోనే ఆ విధంగా ఈవెన్ మన సొంత స్థలంలో మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రాపర్గా దానికి సంబంధించిన ఆ గ్రామ పరిధిలోనో లేకపోతే పంచాయతీ పరిధిలోనో లేకపోతే ఆ యొక్క GHMC పరిధిలోనో లేకపోతే ఆ యొక్క మనం అనుమతులు తీసుకునే కట్టుకుంటాం. అటువంటిది ఒక జవాబుదారీగా ఉండవలసిన ప్రభుత్వం, ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఒక కస్టోడియల్ గార్డెన్గా ఉండవలసిన ప్రభుత్వమే అంటే కంచే చేను మేసిన విధంగా వీళ్ళింత బరితెగింపుతోటి ఇంత బరితెగించి ఇంత విచ్చలవిడిగా చేశారంటే డెఫినెట్గా వీళ్ళకి శిక్షలు కఠినంగా పడాలి, శిక్షించాలి. రేపొద్దున ఎవ్వరు కూడా ఇటువంటి పనులు చేయడానికి సాహసించకూడదు. ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. అదేవిధంగా ఏదైతే ఫినిష్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని డెఫినెట్గా ప్రభుత్వం తనకు అనుకూలంగా ఎక్కడెక్కడ ఇవి ఉపయోగపడతాయో, ఏ కార్యాలయానికి అయితే అనుకూలంగా ఉంటాయో వాటికి ఉపయోగించుకోవడం మంచిది. దాన్ని పడగొట్టడం అనేది సబబు కాదు. సో ప్రారంభ దశలో ఉండే ఓకే. సో ఏదేమైనా ఒకటమ్మా, ప్రజలు అయితే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అమ్మా, స్కై ఈజ్ ద లిమిట్ అమ్మా. వాళ్ళ ఆలోచనలు అయితే ఎక్కడో ఉన్నాయి. సో కానీ ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని, ఆ విధంగా చేయాలని, ప్రజా అభిష్టానికి ప్రజల యొక్క అభిప్రాయానికి విలువనివ్వాలని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఈ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనసా వాచా కర్మ మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.